క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా వేదం. ఈ సినిమా విడుదలై నేటికి 15 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని పంజాగుట్ట సర్కిల్లో వేదం సినిమాలోని అనుష్క హాట్ ఫోటోను ఒక పెద్ద హోర్డింగ్ గా పెట్టారు. ఈ హోర్డింగ్ ఇప్పుడు కొంప ముంచేసింది. అటు వెళ్తున్న వాహనదారులు అనుష్క వైపు చూస్తూ డ్రైవ్ చేయడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ జరిగాయట. అలా ఈ హోర్డింగ్ ని చూసి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 40 యాక్సిడెంట్స్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇది విన్న నెటిజన్లు జనాలు ఇంత కక్కుర్తితో ఉన్నారా? ఇంటర్నెట్ ఉంది, సోషల్ మీడియా ఈ రేంజ్ లో వ్యాపించింది. అనుష్కని చూసుకోవాలంటే ఇంటికెళ్లి ప్రశాంతంగా మొబైల్ ని చూసుకోవచ్చు కదా, ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఎందుకంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక వేదం సినిమా విషయానికొస్తే గమ్యం వంటి సంచలనాత్మక చిత్రం తర్వాత డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన సినిమా ఇది. ఆ రోజుల్లో అల్లు అర్జున్, మంచు మనోజ్ తో కలిసి నటిస్తుండటంతో మల్టీ స్టారర్ గా ఈ సినిమా ప్రచారం పొందింది. పైగా అనుష్క లాంటి సూపర్ స్టార్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడంతో అంచనాలు భారీగా ఉండేవి. అలా కమర్షియల్ స్టార్స్ అందరూ కలిసి ఒక అర్థవంతమైన సినిమా చేయడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. కమర్షియల్ గా ఈ సినిమా పెద్ద రేంజ్ కి వెళ్ళలేకపోయింది, కానీ అల్లు అర్జున్, అనుష్క, మంచు మనోజ్ లకి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. చూసే ఆడియన్స్ కి కూడా మంచి సినిమా చూసాము అనే అనుభూతి కలిగించింది. ఇక ఈ సినిమా తర్వాత అనుష్క క్రిష్ కాంబినేషన్ లో ఘాటి అనే సినిమా తెరకెక్కింది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి టీజర్ కూడా రిలీజ్ చేశారు. రెస్పాన్స్ ఎవ్వరు ఊహించని రేంజ్ లో వచ్చింది. అనుష్కని ఇప్పటి వరకు క్యూట్ హీరోయిన్ గా అందరం చూసాం. అదే విధంగా ఈమెలోని హీరోయిజం ని కూడా చూసాం. ఫస్ట్ టైం ఆమెలోని క్రూరత్వాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు క్రిష్. టీజర్ తోనే ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ పెరిగింది. సినిమాలో ఇలాంటి సన్నివేశాలు ఎక్కువగా ఉంటే బాక్సాఫీస్ ఇక ఆకాశమే హద్దు అనే రేంజ్ లో వసూలుంటాయని విశ్లేషకులైతే అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.